నాయకత్వం Salute! Order! Salute! Order! About 10. Scott and guides, welcome class, go! అమర్నాథరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. వారి వారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. దండ మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. గలగల పోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. ఈ కార్యక్రమానికి చేసిన కూటమి పార్టీ నాయకులందరికీ, అధికారులకు, ముఖ్యంగా విద్యార్థులకు, వారి పేరెంట్స్, తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వాలకు భిన్నంగా ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి తల్లికి వందనం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, పేద, బడుగు, బలహీన వర్గాలు, కులాలకు, మతాలకు అతీతంగా అందరూ మంచి విద్యను బోధించుకొని మంచి విద్యాభివృద్ధితో ఈ రాష్ట్రానికి విద్యార్థులుగా, రేపటి పౌరులుగా మీరు మంచి విద్యతో ఎదగాలనే ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఇటు కూటమి నాయకులందరూ, ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఈరోజు విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. మనం చూసాం, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ అని నిర్వహించి ఎక్కడైతే ఉపాధ్యాయుల కొరతుందో ఆ స్కూల్స్ అన్నిటికి కూడా ఉపాధ్యాయులు ఇవ్వడం జరిగింది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు తీసుకొని వస్తున్న ప్రభుత్వానికి ఇక్కడున్న పేరెంట్సే కాకుండా మన బంధువులు, మన వారందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలియజేసి మనమందరూ కూడా ప్రభుత్వానికి అండదండగా ఉండాలి. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పెంచాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో అన్ని కార్యక్రమాలు చేస్తూ ఒక మెగా పేరెంట్స్ మీటింగ్, అంటే తల్లిదండ్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ సందర్భంగా పిల్లలు ఆ పాఠశాలలో ఏ రకంగా చదువుతున్నారు, వారి పిల్లలకు ఏ రకంగా పాఠశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులు విద్యను అందిస్తున్నారు అనేటువంటి విషయాలు ప్రతి సంవత్సరం కూడా తెలుసుకోవాలా, తెలుసుకొని దాని ద్వారా వాటిలో ఏదైనా లోపాలుంటే సరిచేసేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో
ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కావచ్చు, కూటమి పార్టీకి సంబంధించినటువంటి అందరూ కూడా ఒక లక్ష్యంతో ఈ రోజు పనిచేస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా 600కు 575 మార్కులు సాధించినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో జరిగిందంటే ఇది ఒక మంచి పరిణామం. దీని వెనక ఈ పాఠశాలలో పనిచేసేటువంటి అధ్యాపకులు ఒక టీం వర్క్గా మేము ఈ పాఠశాలను మంచి ప్రమాణాల్లోకి తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో పని చేశారు కాబట్టి దాన్ని సాధించగలిగాము. కాబట్టి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నారు, అన్ని రకాల ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ఈరోజు విద్యాశాఖకు నిధులు ఇబ్బంది లేకుండా కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చాలా మంది పిల్లలు మాట్లాడారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మళ్ళీ నేను చెప్పే ప్రయత్నం చేయను. అన్ని రకాలుగా మీకు కావలసినటువంటి యూనిఫామ్ కావచ్చు, బూట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, మీకు ల్యాబ్ మెటీరియల్ కావచ్చు, ఆడుకోవడానికి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అన్ని రకాలుగా మీకు పాఠశాలలో కావాల్సినటువంటి భవన సౌకర్యానికి సంబంధించి కావచ్చు, మరుగుదొడ్లు కావచ్చు, నీటికి సంబంధించింది కావచ్చు, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ఈరోజు మీకోసం చేయడానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా, ఎందుకంటే తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏమైతే మాట చెప్పారో దాన్ని ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ నియోజకవర్గంలో దాదాపు 55,000 మంది పైన మరి పిల్లలుంటే 35,000 మంది పైన తల్లుల ఖాతాల్లో దాదాపు 66,29,00,000 రూపాయలు, ఒక నియోజకవర్గంలోనే దాదాపు 66,29,00,000 రూపాయలు ఒకే దఫా మీ అకౌంట్ లో వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వం గురించి నేను మాట్లాడాను, కానీ ఆ రోజు కూడా వాళ్ళు కార్యక్రమం చేశారు. ఆ రోజు కూడా ఒక పిల్లవాడికే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో 5,000 కోట్లు రాష్ట్రంలో ఖర్చు పెడితే ఈ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. అంటే అన్ని రకాలుగా కూడా ఆర్థికంగా కూడా మీకు అందరికీ సహాయాన్ని అందించాలా. ఈరోజు చాలా మంది నేను వస్తాను అడిగా మన ఎంఈఓ గారిని, ఈరోజు తల్లిదండ్రుల మీటింగ్ కదా, ఎక్కువ మంది తల్లులే ఉన్నారు కదా ఎంఈఓ గారిని అడిగితే తల్లుల అకౌంట్లో డబ్బు పడినాయి కానీ తండ్రులంతా బ్యాంకుకు పోయి ఉంటారు సార్ అని మాట్లాడాడు.